హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రామ్. ఈ వీడియోలో మనం మరొక కొత్త మూవీ థియేటర్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మరెన్నో మూవీ థియేటర్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియోలో మనం కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు పట్టణంలో ఓల్డ్ అండ్ పాపులర్ థియేటర్ అయిన గోవింద మహల్ థియేటర్ గురించి తెలుసుకుందాం. ఈ థియేటర్ హిస్టరీ గురించి చెప్పాలంటే ఈ థియేటర్ను ప్రారంభించి దాదాపు 70 సంవత్సరాలు అవుతుందని చెప్పారు. మొదట్లో ఈ థియేటర్ను వీరభద్ర టూరింగ్ టాకీస్గా పిలిచేవారు. ఆ తర్వాత రామకృష్ణ థియేటర్ గాను, ఇప్పుడైతే శ్రీ గోవింద మహల్ థియేటర్గా పిలుస్తున్నారు. 2012వ సంవత్సరం వరకు కూడా ఈ థియేటర్ నార్మల్ సౌండ్ సిస్టమ్తోనే మెయింటైన్ చేశారు. 2012వ సంవత్సరంలో బిజినెస్ మ్యాన్ మూవీతో ఈ థియేటర్ను DTS సౌండ్ సిస్టమ్కి అప్డేట్ చేశారు. ఆ తర్వాత 2019వ సంవత్సరంలో ఈ థియేటర్ను పూర్తిగా రెనోవేట్ చేసి AC మరియు లేటెస్ట్ టెక్నాలజీకి అప్డేట్ చేసి వినయ విధేయరామ మూవీతో రీఓపెన్ చేశారు. నాకైతే ఈ థియేటర్లో ఎక్స్టీరియర్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. గ్రే కలర్ వాల్స్పై రెడ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో మధ్యలో గోవిందమహల్ లోగోతో చాలా ప్రీమియంగా ఉంటుంది. థియేటర్ బయట గ్రీనరీతో థియేటర్ యాంబియన్స్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఇది ఈ థియేటర్ యొక్క బాక్స్ ఆఫీస్ ఏరియా. ఇక్కడ ఈ థియేటర్ యొక్క ఆఫ్లైన్ టికెట్స్ లభిస్తాయి. ఈ థియేటర్లో టికెట్స్ 2 క్లాసులుగా ఉంటాయి, గోల్డ్ క్లాస్, సిల్వర్ క్లాస్. ఈ థియేటర్ ఆన్లైన్ టికెట్స్ బుక్ మై షోలో లభిస్తాయి. ఈ థియేటర్ బాక్స్ ఆఫీస్ ఏరియా థియేటర్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఇది ఈ థియేటర్ క్యాంటీన్ ఏరియా. క్యాంటీన్ ఏరియా అయితే థియేటర్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. క్యాంటీన్ అయితే చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ థియేటర్ క్యాంటీన్ ఏరియాలో ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి. నిజంగా ఈ థియేటర్ని అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ థియేటర్ అంబియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఒక గొల్లప్రోలు లాంటి చిన్న పట్టణంలో కూడా థియేటర్ను ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఈ థియేటర్ రెనోవేట్ చేసిన తర్వాత ఈ థియేటర్ గురించి నాకైతే చాలామంది చాలా గొప్పగా చెప్పారు. నేనైతే ఈ థియేటర్లో మూవీ చూద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను, కానీ కుదరలేదు. ఈరోజు ఈ థియేటర్ని చూసిన తర్వాత నిజంగా నేను విన్నవన్నీ నిజమే అనిపించింది. నాకైతే ఈ థియేటర్ చూసిన తర్వాత చాలా గొప్పగా అనిపించింది. ఇక ఈ థియేటర్ ఇంటీరియర్ విషయానికి వస్తే రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది. రెడ్ కలర్ సైడ్ వాల్స్పై బ్లాక్ స్ట్రిప్లతో మధ్యలో ఎల్లో అండ్ బ్లూ లైటింగ్తో చూడడానికి చాలా ప్రీమియంగా అనిపించింది. ఇక సిట్టింగ్ విషయానికి వస్తే రెడ్ కలర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పుష్ బ్యాక్ సీట్లతో సిట్టింగ్ అయితే చాలా కంఫర్ట్గా అనిపించింది. మ్యాక్సిమం అయితే ఈ చుట్టుపక్కల ఏరియాలు అన్ని థియేటర్లో కూడా ఓన్లీ బ్యాక్ పుష్ సిట్టింగ్ మాత్రమే ఉంటుంది. ఈ టైప్ సిట్టింగ్ అయితే ఎక్కువ మనం మల్టీప్లెక్స్ థియేటర్లో మాత్రమే చూస్తూ ఉంటాం. ఈ ఫ్రంట్ అండ్ పుష్ బ్యాక్ సీటింగ్ వల్ల అయితే మాత్రం సిట్టింగ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. నాకైతే ఈ సిట్టింగ్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది, చాలా కంఫర్ట్గా అనిపించింది. స్టెప్ బై స్టెప్ ఫార్మేట్లోనే సిట్టింగ్ అరేంజ్ చేయడం వల్ల హెడ్ డిస్టర్బెన్స్ కూడా ఏమీ లేదు. లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. సిట్టింగ్ కంఫర్ట్లో అయితే మాత్రం నాకు ఈ చుట్టుపక్కల థియేటర్లో నెంబర్ 1 థియేటర్ అనిపించింది. నిజంగా ఈ థియేటర్ యాంబియన్స్ అయితే మాత్రం నాకైతే ఏదో మల్టీప్లెక్స్లో మూవీ చూస్తున్నట్లే అనిపించింది. ప్రస్తుతం అయితే ఈ థియేటర్లో 2K ప్రొజెక్టర్తో పాటు డాల్బీ 9.1 సరౌండ్ సిస్టమ్తో మెయింటైన్ చేస్తున్నారు. ఇక స్క్రీన్ కూడా ఫ్లాట్గా ఈ థియేటర్ కాంపాక్ట్ సైజులోనే అనిపించింది. ఇక స్క్రీన్ కూడా ఇండియాలోనే బెస్ట్ కంపెనీ అయిన గాలా లైట్ స్క్రీన్నే వాడుతున్నారు. ఈ థియేటర్లో టోటల్ సిట్టింగ్ కెపాసిటీ అయితే 441 సీట్లు ఉంటాయి. కేవలం డబ్బుల గురించే కాకుండా సినిమా మీద ఉన్న ప్యాషన్తో థియేటర్ని ఈ విధంగా మెయింటైన్ చేస్తున్న నల్లం నాయుడు గారికి, నల్లం హర్ష గారికి నా ధన్యవాదములు. పెద్ద పెద్ద సిటీస్లోనే ఏ మెయింటెనెన్స్ లేకుండా థియేటర్ని నార్మల్గా మెయింటైన్ చేస్తున్న చాలా థియేటర్లు ఉన్నాయి. కానీ గొల్లప్రోలు లాంటి ఏరియాలో కూడా థియేటర్ని ఈ విధంగా మెయింటెనెన్స్ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయమే. ఇది ఈ థియేటర్లో పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాలో కూడా గార్డెనింగ్తో మెయింటైన్ చేస్తున్నారు. ఈ థియేటర్లో కార్ పార్కింగ్ మరియు బైక్ పార్కింగ్ కూడా సపరేట్ ప్లేస్ ఉంటుంది. ఈ థియేటర్లో పార్కింగ్ ప్లేస్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి పార్కింగ్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫైనల్గా ఇదండి గోవింద మహల్ థియేటర్ గురించి వీడియో.
నాకైతే ఈ థియేటర్లో సౌండ్ క్వాలిటీ, స్క్రీన్ క్వాలిటీ అండ్ సిట్టింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగా నచ్చింది. మీలో ఎవరైనా ఈ థియేటర్లో మూవీ చూస్తుంటే ఏ మూవీ చూసారో కామెంట్ చేయండి. అలాగే ఈ థియేటర్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మరెన్నో థియేటర్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. మీకేమైనా థియేటర్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే ఆ వీడియో చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. నాకు ఈ వీడియో తీయడానికి సహకరించిన శ్రీ గోవింద మహల్ థియేటర్ యాజమాన్యానికి నా ధన్యవాదములు.